మరో 8 మంది సభ్యులతో సహా డీజీపీ ఎదుటి లొంగుబాటు, మావోయిస్టుల లొంగుబాటుకి నేడుతో ముగిసిన కేంద్ర డెడ్లైన్, మావోయిస్టు పార్టీ చరిత్ర ముగిసింది డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వ్యాఖ్య అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం, మిమ్మల్ని వేరే పార్టీ జెండా మోయనివ్వను, కార్యకర్తలకు టీవీకే పార్టీ అధినేత విజయ్ స్పష్టీకరణ, 2 నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే లొంగిపోయిన మావోయిస్టు చెల్లూరి అంటూ మావోయిస్టు చరిత్ర ఏదైతే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఏఓబి ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేష్ పోలీసుల ముందు లొంగిపోయారు. మావోయిస్టు లొంగుబాటు కేంద్ర డెడ్లైన్ మంగళవారంతో ముగిన నేపథ్యంలో చెల్లూరి సహా మరో 8 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదురు సోమవారం లొంగిపోయారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పెదవంకకు చెందినటువంటి చెల్లూరి దాదాపు 4 దశాబ్దాలుగా పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీలో ఉన్నారు. నాటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమేశ్వరరావు హత్యలతో పాటు పలు దాడులు వెనక చెల్లూరి హస్తం ఉంది. లొంగుబాటు సందర్భంగా చెల్లూరు నారాయణరావు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా మారడంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. మావోయిస్టు పార్టీ కథ ముగిసినట్టేనన్నారు. పార్టీ నిర్ణయాల మేరకు హత్యలు దాడులు పాల్గొనడం తన తప్పిదమేనని అంగీకరించారు. డీజీపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు పార్టీ కనుమరుగైందని ప్రకటించారు. కేంద్రం విధించిన డెడ్లైన్ కంటే ఒకరోజు ముందే రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ చరిత్ర ముగిసిపోయిందన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు